ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఫైబర్ నెట్ లో అక్రమాల విషయంలో గతంలో చంద్రబాబుపై సిఐడి కేసు నమోదైంది. కాగా తనపై ఉన్న కేసులను ఒక్కొక్కటిగా క్లోజ్ చేయించుకుంటున్నారు చంద్రబాబు. ఫైబర్ నెట్ కేసు కూడా క్లోజ్ చేస్తున్నట్లుగా సమాచారం రావడంతో ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు. చంద్రబాబుపై నమోదైన కేసును క్లోజ్ చేయొద్దంటూ పిటిషన్లో కోరారు. ఇక ఈ నెల 8న దీనిపై ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఫైబర్ నెట్ లో అక్రమాల విషయంలో గతంలో చంద్రబాబుపై సిఐడి కేసు నమోదైంది. కాగా తనపై ఉన్న కేసులను ఒక్కొక్కటిగా క్లోజ్ చేయించుకుంటున్నారు చంద్రబాబు. ఫైబర్ నెట్ కేసు కూడా క్లోజ్ చేస్తున్నట్లుగా సమాచారం రావడంతో ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు. చంద్రబాబుపై నమోదైన కేసును క్లోజ్ చేయొద్దంటూ పిటిషన్లో కోరారు. ఇక ఈ నెల 8న దీనిపై ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది.